శాల్వుడు తనను తిరస్కరించడంతో అంబ హృదయం విరిగిపోయింది. నిన్ను భీష్ముడు గెలిచాడు, నేను నిన్ను స్వీకరించలేను అని శాల్వుడు చెప్పాడు. అవమానం అంబలో ప్రతీకారాగ్నిని రగిలించింది. భీష్ముడి మరణానికి నేనే కారణమవుతాను అని అంబ ఘోర ప్రతిజ్ఞ చేసింది. అంబ మహర్షుల వద్ద సహాయం కోరింది. ఆమె చివరకు బ్రాహ్మణ యోధుడు పరశురాముడు వద్దకు చేరింది. తన అన్యాయాన్ని వివరించి భీష్ముడిపై యుద్ధం చేయమని వేడుకుంది. పరశురాముడు భీష్ముడిని పిలిచి అంబను వివాహం చేసుకోమని ఆజ్ఞాపించాడు. నా బ్రహ్మచర్య ప్రతిజ్ఞను నేను ఎప్పటికీ విరగదీసుకోను అని భీష్ముడు చెప్పాడు. అప్పుడు గురువు మరియు శిష్యుడి మధ్య మహాయుద్ధం ప్రారంభమైంది. దేవాస్త్రాలు ఆకాశాన్ని చీల్చుతూ ఢీకొన్నాయి. ఈ యుద్ధం 23 రోజుల పాటు కొనసాగింది. భీష్ముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. దేవతలు ప్రత్యక్షమై యుద్ధాన్ని ఆపేశారు. భీష్ముడి నాశనం కోసం అంబ ఘోర తపస్సు ప్రారంభించింది. నెక్స్ట్ పార్ట్ కోసం ఫాలో చేయమావా.